బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతున్న రోజులవి. యుద్ధం కారణంగా ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. డయేరియా అనే వ్యాధి వల్ల డిహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తక్కువైపోవడం వల్ల చాలామంది ప్రాణాలు పోయేవి. అప్పుడు సంకల్పించుకున్నారు శ్రీ డాక్టర్ దిలీప్ మహలనోబిస్ గారు ఈ సమస్యను అధిగమించడానికి. ఆయన పరిస్థితులను మొదలుపెట్టి కనుక్కున్నది ఏంటి అంటే, సరైన మోతాదులో గ్లూకోజ్ చిన్నపేగుకి పంపడం వల్ల ఆ చిన్నపేగు నీటిని మరియు ఉప్పుని సమర్థవంతంగా గ్రహిస్తుందని, దీనివల్ల ఆయన మనుషులకి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవచ్చని కనుక్కున్నారు. అప్పటి నుండి డయేరియా వచ్చిన ప్రతి ఒక్కరికి 1 లీటర్ నీటిలో 6 స్పూన్ల చక్కెర మరియు 1/2 స్పూన్ ఉప్పు వేసి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అలా పుట్టిందే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, మన వాడుక భాషలో ఓఆర్ఎస్ అంటాం. ఈ ఓఆర్ఎస్ తాగడం వల్ల ఈ రోజుకి చాలామంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ఇదే ఓఆర్ఎస్ని ఇప్పుడు తమ స్వార్థ వాణిజ్య ప్రయోజనాల కోసం చక్కెర శాతాన్ని ఎక్కువ చేసి అమ్ముతున్నాయి కొన్ని ఎంఎన్సి కంపెనీలు. దీన్ని అరికట్టడానికి డాక్టర్ శివరంజని సంతోష్ గారు 8 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఓఆర్ఎస్ని కమర్షియల్ కూల్ డ్రింక్స్ మీద ముద్రించి అమ్మటాన్ని ఆపేలా చేశారు. సంకల్పానికి ఉండే శక్తి ఇదే. ఆ రోజు డాక్టర్ దిలీప్ మహలనోబిస్ గారు మనుషుల ప్రాణాలు కాపాడడానికి సంకల్పించకపోయి ఉంటే ఓఆర్ఎస్ లాంటి ఒక ఇన్వెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు డాక్టర్ శివరంజని సంతోష్ గారు పూనుకొని న్యాయ పోరాటం చేయకపోయి ఉంటే ఓఆర్ఎస్ పేరుతో జరిగే వ్యాపారాన్ని, తద్వారా జరిగే నష్టాన్ని ఎవరూ ఆపి ఉండేవాళ్ళు కాదు. సంకల్పం కొన్నిసార్లు ప్రపంచాన్ని మార్చేస్తుంది. దిస్ ఈజ్ బాలమలేష్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.